యూరోప్ యూనియన్లో ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. హంగరీ అయితే యూరప్ పాలసీ ఏంటి? ముస్లిం సామాజిక వర్గాలు ఎక్కడైతే వివాదపడుతున్నాయో సిరియా, లెబనాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాను, ఇరాకు ఇట్లాంటి దేశాల్లో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు అనేక మందిని శరణార్థులుగా వస్తుంటే అనుమతిస్తున్నారు. వాళ్ళకి అక్కడ తాత్కాలిక ఏర్పాట్లు, ఆ తర్వాత శాశ్వత ఏర్పాట్లు ఇట్లాంటివి చేస్తున్నారు. ఇందుకు ఇప్పుడు యూరప్ సమాజంలో చాలామంది అంగీకరించట్లేదు. శరణార్థులతో సమస్యలు ఎదురవుతున్నాయంటూ ఆందోళనకు దిగుతూ ఉన్నారు. దాన్ని పట్టించుకొని వామపక్ష భావజాలిక ప్రభుత్వాలను పక్కన పెట్టి రైటిస్ట్ భావజాల ప్రభుత్వాలని ఎన్నుకుంటున్నారు. దీంతో ఈ వామపక్ష భావజాలానికి సంబంధించినటువంటి ఉర్సుల్లా వండర్లైన్ యూరోప్ యూనియన్ చీఫ్ ఏది త్వరలో కాబోతోంది, బైడెన్ ఆమెను పెట్టబోతున్నాడు. ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రైట్ వింగ్ యూరోపియన్ పార్టీస్ విజయం పట్ల యూరప్ సంస్కృతిని నాశనం చేస్తున్నారు. యూరప్ ప్రజాస్వామ్యబద్ధమైంది. ప్రపంచంలో ఎవరైనా సరే బ్రతుకు తెరువు కోసం మన దగ్గరకు వస్తుంటే వాళ్ళందరినీ కాపాడేటటువంటిది. అట్లాంటి వాళ్ళని ఇట్లా ఆపడం సంస్కృతి కాదు, సంస్కారం కాదు అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. రైటిస్ట్ పార్టీల విజయం పట్ల ఆవేదన వ్యక్తం చేసింది.